హాయ్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మటన్ కర్రీ బగారా రైస్. మా చిరుతల్లో అయితే యూట్యూబ్లో నార్మల్గా వీడియో చూస్తూ ఉంటే తన వీడియో ఒకటి చికెన్ బిర్యానీ తినేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో చూసి నాకు ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలి అని 10 o'clockకి అడుగుతుంది. నేను రేపు తెప్పిస్తానులే అని చెప్పేసి పడుకోబెట్టాను. మార్నింగ్ లేచిందో లేవలేదో చికెన్ బిర్యానీ చేసినావు మమ్మీ అని అడుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు మాత్రం ఏదైనా చెప్తే మాత్రం అదే కావాలి, అదే పట్టుకుంటారు అన్నట్టు. మేమైతే చికెన్ తినడం బంద్ చేసినాం. అయితే మటన్ తెప్పించాను. నేను ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ 1/2 kg మటన్ని శుభ్రంగా కడిగేసి ఉప్పు, కారం, పసుపును మూడింటిని యాడ్ చేసి మొత్తం కలుపుకుంటున్నాను. ఇలా ఒక 10 minutes 15 minutes ఇలా కలుపుకొని పక్కకి ఉంచితే ఆ ముక్కకు అనేది కారం, ఉప్పు అంతా పడుతుంది. ఇందులో పెరుగు ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి పక్కకైతే పెట్టేశాను. అప్పటిలోపు బగారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని కడుక్కొని వాటర్ అయితే పోసి నానబెడుతున్నాను. నెక్స్ట్ మసాలాను ప్రిపేర్ చేస్తున్నాను. 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, మిర్చి, కొత్తిమీరని అయితే కట్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కుడక పొడి, ధనియాల పొడి అయితే నేను ముందే పట్టి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను అయితే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ను ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే టమాటాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ టమాటా ఒకసారి మిక్సీలో వేయొచ్చు కదా అని డౌట్ వస్తుంది. అయితే నేను అన్నంలోకి ఉల్లిగడ్డ వేయాలి కదా, టమాటా వేయను, ఓన్లీ ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. చూడండి, మసాలాలు అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకున్నాను. కుక్కర్ హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా ఆకు, సాజీరా, చెక్క లవంగాలు, పువ్వు వేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే అందులో యాడ్ చేస్తున్నాను. ఇందులో మటన్ యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 minutes ఉండాలండి. దానిలో వాటర్ మొత్తం పోయి ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. చూడండి, వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపును యాడ్ చేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మసాలాను అయితే యాడ్ చేసుకుందాము. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్, నెక్స్ట్ కుడక పొడిని 3 spoons తీసుకుంటున్నాను. కుడక పొడిని అయితే నేను ముందుగానే గ్రైండ్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. కుడక పొడి మనం డైలీ చేసుకునే వెజిటేబుల్స్ కర్రీస్లో కూడా వేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ 1 spoon కారంని యాడ్ చేశాను. ఎందుకంటే ముందుగా మనము మటన్లో కారం, ఉప్పు కూడా వేసుకున్నాం కదా, అందుకే 1 spoon అయితే కారం వేసుకున్నాను. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5-6 minutes ఇలానే ఉంచి మూత పెట్టేసేయాలి. ఇలా మసాలాలు అన్నీ వేసిన తర్వాత వాటర్ పోసి అప్పుడే కుక్కర్ మూత పెట్టద్దండి. ఒక 5-6 minutes మంచిగా నూనెలో మగ్గిన తర్వాత వాటర్ని పోసి కుక్కర్కి మూత పెట్టేసేయాలి. కుక్కర్కి హ్యాండిల్ లేదనుకోకండి, ఎందుకంటే కుక్కర్ తెచ్చిన వారంకి నా చేతుల నుంచి జారి కింద పడిపోయింది, అది ఇరిగిపోయింది. నెక్స్ట్ ఇంకొక హ్యాండిల్ తెప్పించిన, మళ్ళీ అది పెట్టిన తర్వాత మా చిరుతలు కింద పడేసింది. ఇక దానికి మనకి అంచనా లేదనుకొని ఇక ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. ఏం ప్రాబ్లం లేకుండా కర్రీ అయితే అయిపోతుంది కదా అన్నట్టు ఇక అలానే ఉంచేసాను. నెక్స్ట్ కర్రీని ఇంకో సైడ్ పెట్టేసి బగారాని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ బగోన్ పెట్టేసి అందులో నెయ్యిని తీసుకుంటున్నాను. బగారాలో ఆయిల్ కంటే నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది, మనకి ఇట్లా ఎగుటైనట్టు అనిపించదు. నెక్స్ట్ నెయ్యి హీట్ అయిన తర్వాత బగారా ఆకు, సాజీరా, పువ్వు, చెక్క లవంగాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత 1 spoon ధనియా పౌడర్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యాన్ని అయితే కడిగి పెట్టుకున్నాను కాబట్టి 4 గ్లాసుల బియ్యం అయితే సరిపోతుంది. కొత్త బియ్యం అయితే 3.5 గ్లాసులు సరిపోతుంది. పాత బియ్యం అయితే 4 గ్లాసులు అయితే కరెక్ట్ సరిపోతుందండి.
ఇలా వాటర్ని అయితే పోసి మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేయాలి. ఇలా బియ్యాన్ని పోసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. అన్నం ఉడికేలోపు ఇక్కడ విజిల్స్ కూడా వచ్చేసాయండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ని బంద్ చేశాను. నెక్స్ట్ అన్నం కూడా ఉడుకుతుంది. సిమ్లో పెట్టేసి మూతనైతే పెట్టేసేయాలి. నెక్స్ట్ గాలి అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. కూర అయితే ఉడుకుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ధనియా పౌడర్ వేసి దించేసేయాలి. నెక్స్ట్ అన్నం కూడా అయిపోయిందండి. చూడండి, వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ అన్నంలో పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ కర్రీలో ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఆఫ్ చేయడమే. 2 స్పూన్స్ ధనియాల పౌడర్ అయితే తీసుకున్నాను. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ముక్క కూడా మంచిగా ఉడికిందండి. ఫైనల్లీ మా చిరుతలు అయితే తింటుంది. సూపర్గా ఉందంట చెప్తుంది. చూడండి, మా చిరుతలిని తీస్తూ ఉంటే మా లడ్డు నన్ను తీయు అని అంటున్నాడు, ఏడుస్తున్నాడు. చూడండి, ఫైనల్లీ అందరం కలిసి తినేసాము. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.